ఇప్పుడు వాల్మీకి వీళ్ళంతా కూడాను కిరాతకులు అందరిలో మార్పు వచ్చిందంటే వాళ్ళల్లో ఆ యొక్క పట్టుదల అనేటువంటిది లోపల నుంచి వచ్చింది, ఇంకా చెయ్యకూడదు అని. ఎంతోమంది వేశ్యలు మహనీయులైనారు, మహాత్ములైనారు. పెద్ద పెద్ద గురువులే వాళ్ళు ఆహ్వానించినారు. గురువులు కూడాను వాళ్ళని తప్పు పట్ల వాళ్ళ ఇళ్ళ లేకపోయినారు. ఎందుకంటే వాళ్ళు ఆమె హృదయాన్ని చూసినారు. హృదయంలో దైవానికి ప్రాధాన్యత ఉంది, దైవత్వం కోసమే బ్రతుకుతూ ఉంది. పరిస్థితుల వల్ల తారుమారయ్యి జీవితం విచ్ఛిన్నం కావచ్చు, అది కర్మ ప్రకారం జరిగి ఉండొచ్చు. కానీ హృదయం మంచిది కాబట్టి వాళ్ళు ప్రథమ శిష్యులై నిరంతరం వెంట పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మహనీయులు గురువులకు. కాబట్టి మన మనస్సు అనేటువంటిది నువ్వు అనుకున్నట్లు మాత్రం లేదు. నీ జీవితాన్ని, నీ మనస్సును గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అలా మాత్రం నువ్వు లేవు. ఎవరు లేరు అట్లా. అంటే మిస్అండర్స్టాండింగ్. ఒకటి ఉంటే ఇంకోటి నువ్వు అర్థం చేసుకుంటాడు. కరెక్ట్గా నువ్వు ఏది అర్థం చేసుకోవడం లేదు. కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఏమీ ఉండవు. సత్యంలో ఏది నిలిచదు, అన్నీ పోతాయి. అంటే ఇది నీ స్వానుభవంతో నీ లోపలనే ఈ శక్తి ఉంది. దాని ద్వారా మనము ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధన కాలానికి సంబంధించింది కదా, మనస్తత్వానికి సంబంధించింది. కాలము అనేటువంటిది నీ మనస్సుతో తెలుసుకునేది కాలం. మనస్సు ఉంటేనే కాలం, మనసు లేకపోతే కాలం లేదు. కాబట్టి మనసు మీద ఆధారపడింది. అంటే అప్పుడు పరిస్థితులు సందర్భాలపైన కదా డిపెండ్ అయ్యేది. మనసు అవి నీకు పరిస్థితులు కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు. ఏ కారణం లేకుండా నీ మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంది కదా, అదేమన్నా నిలుస్తుందా, కరెక్ట్గా ఉందా? లేదు కదా. మరి అందుకోసమే నా మనసు అంటున్నావు. నీ మనసు ఎలా ఉందో నీకే తెలియడం లే. అలా తెలుసుకుంటే నీ మనసు అనేది లేదు. అంటే అప్పటి మనసుకి ఇప్పుడు మనసుకి కూడా మనసే అసలు మొత్తం ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాం అంతా. ఇప్పుడు మనసు ఎట్లా ఉందంటే లౌకికానికి సంబంధించినటువంటి విషయాల మీద, లౌకిక జీవితం మీద అలవాటు పడిపోయింది. ఇప్పుడు అదే ఆధీనంలోకి వెళ్ళిపోతున్నావు. కానీ పూర్వకాలంలో లౌకికానికి వెళ్ళిపోలే వాళ్ళు, ఆధ్యాత్మికానికి వెళ్ళిపోయినారు. వాడు దైవత్వమే నిజం అనుకున్నాడు, ఈడు ప్రపంచమే నిజం అనుకుంటా అన్నాడు. మనసుకు స్వతహాగా శక్తి ఉంది. నీలో ఎప్పుడైతే ఆలోచనలు అనేటువంటివి మొదలైనాయంటే కుండకు చిల్లి పడినట్లే నీళ్ళన్నీ కారిపోతాయి. అట్లా నీలో ఉండేటువంటి శక్తి అంతా ఏమైపోతూ ఉందంటే అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల నీలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను సన్నగిల్లిపోతూ ఉంది. అది జారిపోతూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి నీ శక్తిని నువ్వు కాపాడుకోవాలంటే చెడ్డ ఆలోచన, చెడ్డ చూపు, చెడ్డ ప్రవర్తన లేకుంటే అంత స్టోర్ అయిపోతుంది, వేస్ట్ కాదు. ఇక మంచి ఆలోచనలు, మంచి వ్యవహారం, మంచి బుద్ధి ఉందనుకో తిరిగిపోతుంది లోపల. చెడు అనేటువంటిది నీలో ఉండే శక్తిని సన్నగిల్ల చేస్తుంది. అది
క్షీణింపజేస్తుంది. ఉత్తమమైనటువంటివన్నీ నీ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంతే అక్కడ. అందుకయ్యే గురువులు ఏం చెప్పినారంటే, ఒక్కరిని ఉద్ధరించిన చాలు, ఒక్క దీపాన్ని వెలిగించు నీ జీవితంలో, ఆ దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది, ఆ దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది. ఎన్ని దీపాలనైనా వెలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క దీపాన్నైనా వెలిగించు. నీ జీవితంలో ఒక్కరినన్నా మార్చు. ఒక్కడన్నా నీకు సంతోషము తృప్తి కలిగేటట్లుగా వాని ప్రవర్తన, వాని యొక్క మనస్తత్వం ఉంది అంటే వాని జన్మ కాదు, మన జన్మ సార్థకమైనట్లు. ఒక్కరిని తయారు చేయి చాలు. మరి ఇంతమంది వేల మంది జనాన్ని వాళ్ళు సత్కరిస్తున్నారంటే, వాళ్ళ ఇంతమందికి సహకరిస్తున్నారంటే మరి వాళ్ళల్లో ఎంత శక్తి ఉంది, ఎలా వచ్చింది? అది అనంతం. అది అనంతమైనది కనీసం ఒక్క మనిషికైనా నువ్వు సాధ్యమవుతా ఉందా? మరి వాళ్ళ శక్తి అనంతం. కాబట్టి వాళ్ళను తలుచుకుంటే సార్థకత వస్తూ ఉంది, వాళ్ళను ముట్టుకుంటే సార్థకత వస్తూ ఉంది. చివరకు వాళ్ళు తాకినటువంటి ధూళి తల మీద వేసుకుంటే కూడా ధన్యం అంటాడు. రమణ మహర్షి ప్రతిరోజు కొండ దిగి వచ్చి శిష్యుడు నీళ్ళు ఇస్తే కాళ్ళ మీద పోసుకొని పోయేటోడు. ఒకరోజు వచ్చి చూస్తే అందరు గ్లాసులు పట్టుకొని క్యూ నిలబడినారు. ఎవరు వీళ్ళంతా అన్నాడు. స్వామి, మీరు పాద తీర్థాన్ని తీసుకొని పోయేకి వాళ్ళు వచ్చినారు స్వామి అన్నాడు. అంటే అక్కడ ఏంటి? ఆయన కడుక్కున్న నీళ్ళే వీళ్ళకు తీర్థమైంది అంటే వాళ్ళకు ఎంత గౌరవం ఉంది, ఎంత గొప్పతనాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. కానీ రమణ మహర్షి ఏమన్నాడు? ఆ రోజు నుంచి కాలే కడుక్కోలే. స్వామి పదార్థాలు తెచ్చినాడు, నేను ఒక్కడిని తినను, అందరికీ పంచు, నాకేది ఇస్తున్నావో అది అందరికీ పంచు అన్నాడు. స్వామి, మీ చేతులు గుండా ఇస్తే మంచిది, మీరే పంచండి అని అంటే పలకలే. ఎందుకంటే నేను ప్రసాదం అంటూ ఇస్తే అది దైవం అనుకుంటారు, దైవత్వం అనుకుంటారు, ఇంకా నన్ను విడిచిపెడతారు. కాబట్టి ఏం జరగాలన్నా జరుగుతుంది, ఇవన్నీ వద్దన్నాడు. స్వామి, మీరు అమ్మకు గుడి కడతాను, ఒక్క రాయి వచ్చి శంకుస్థాపన చేయి అంటే, నేను ఒక్క రాయి వేసినానంటే ఆయన గొప్పవాడు, ఆయనే ఒక రాయి వేస్తే మనం 10 రాళ్ళు ఎందుకు వేయకూడదని అంటారా? కాబట్టి వద్దు, నాకు కావట్లేదు అన్నాడు. కానీ దేవాలయం తయారు కాలే, అయింది. వద్దు, అమ్మని తీసుకుపోయి కంప చెట్లలో చెత్త కుప్పలో వేసేసాయండి రా, అన్ని పురుగులు ఏమైనా తినిపోతే పుణ్యము మా అమ్మకి అన్నాడు. ఎవరు? మోసుకొని వచ్చి సమాధి చేసి దేవాలయం కట్టి ఇప్పుడు పూజలు చేస్తున్నారు. ఎవరేం తప్పించలేరు అన్నాడు. ఎవడేం తప్పించలేడు, ఏది జరగాలని ఉందో అది జరుగుతుంది అంతే, ఎవని ప్రమేయం లేదు. కాబట్టి ఊరికి ఎందుకు నువ్వు బాధపడతావు? ఏది జరగాలన్నా జరుగుతుందిరా నాయన. ఇది మేనేజ్మెంట్కి కూడా చెప్పినాడు, మీరు ఎవరిని అడగొద్దండి, ఊరుకుండండి, జరిగేట్టు జరుగుతాయి. నేను ఎవరిని అడుగుతాడా? నాకేం లోటు అయింది, మీకు ఏ లోటు రాదు. అంటే ఇక్కడ విశ్వాసమును శరణాగతను ఆయనకున్నంత ఇతరులకు లేదు, అంతే పొరపాటు అంతే. అంతటి శరణాగతి విశ్వాసం ఉంటే మనకు కూడా ఏ లోటు లేదు. ఇప్పుడు కూడాను ఎవరు ఎంత శరణాగతి చెందినారో, దైవాన్ని ఎంతవరకు నమ్మినారో అంతవరకు వాళ్ళకు సుఖంగానే జరుగుతూ ఉంది.
ఆ పైన ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఆ నమ్మకం అనేటువంటిది 10%, 20%, 30% ఉంది. ఆ పర్సెంట్ వరకు పోతూ ఉంది. ఆ పైన 100% కావాలంటే అది ఎట్లయితుంది? కాబట్టి నిదానంగా దైవాన్ని నమ్మడం అనేటువంటిది పెరుగుతూ రావాలి. అది కష్టాలు వచ్చినప్పుడు దైవాన్ని నిందిస్తాము, సుఖం వచ్చినప్పుడు దైవాన్ని ప్రార్థిస్తాం. నువ్వే చేసినావు అంటాం. అది కాదు ఇక్కడ. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దైవమే కారణం అనుకుంటే నువ్వు ముందుకెళ్తావు. రెండో ఆయనవే కదా. కాబట్టి ఆ సమానత్వం దేవునికి ఆపాదించొద్దు. అది కర్మ మీద ఆధారపడింది. ఇప్పుడు తిరుపతికి నా కోరిక నెరవేరితే, నా పిల్ల పెళ్ళైతే, నా రోగం బాగా అయితే, నేను కారు కొంటే, నేను ఇండ్లు కొంటే, స్వామి నేను వచ్చి ఎంటికలు ఇస్తా, ముక్కున్నావు, పోయి జరిగింది, ఎంటికలు ఇచ్చినావు. మహనీయులు ఏమంటా అంటారు కొందరు, నాయన కర్మ ప్రకారం జరుగుతూ ఉందిరా, నీకు ఏది రావాలని ఉందో అది వచ్చింది. నెపము వెంకటేశ్వరుడు అంటాండవు, గుండు అంటాండవు, ఇవన్నీ కాదని వాళ్ళు అంటారు. కానీ మనమేమంటాను, ముక్కున్నాకనే నాకు ఇది జరిగింది కదా, కాబట్టి నేను ఇచ్చిన. కానీ వాస్తవంగా అయితే ఎవరికి ఏం జరగాలనో జరుగుతూ ఉంది అంతే. అది కరెక్ట్. అంతేగాని ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే బ్రహ్మ దగ్గరికి, విష్ణువు దగ్గరికి, ఈశ్వరుని దగ్గరికి ఎంతోమంది ఋషులు, మహర్షులు స్వామి మమ్మల్ని రక్షించనిపోతే మా చేతిలో ఏం లేదురా అన్నారు. ఈ రాక్షసుల బాధ పడలేక అందరూ మొరబెట్టుకుంటే దేవతలకు వాళ్ళు ఏమన్నారు, మా చేతిలో ఏం లేదు. అప్పుడు ఏం చెప్పినారు, ఇదిగో పలానా చోట పలానా అవతారంలో పలానోడు పుడతాడు, వాడు చూసుకుంటాడు పో అన్నారు. నేను చేస్తానంలే. ఎందుకంటే కర్మ అనేటువంటిది ఒకటి ఉంది. యమధర్మరాజు కర్మానుసారము వ్యవహారం చేస్తున్నాడు. ఎవరికి ఏది జరగాలనో, ఏ టైంలో ఎవడు ఉండాలనో, ఎవడు లేకుండా పోవాలనో అది యముని డ్యూటీ చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఏది జరగాలనో జరుగుతూ ఉంది అంతే. మనము నేను అనుకుంటే జరిగింది అనేది అది రాతలో ఉంది, అనవసరంగా మిందేసుకుంటాను. నేను అనుకుంటేనే జరిగింది, నేను అక్కడికి పోయింటేనే జరిగింది, వాని దగ్గరకు పోయింటే వాడు సహాయం చేసింటే జరిగింది, అన్నీ వట్టి మాటలు. నీలో ఉంది అది. జరగాల్సింది ఎక్కడికి పోయినా జరుగుతుంది. ₹1 ప్రపంచంలో నుంచి ఏది నీకు దక్కాలన్నది ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా పరిగెత్తకుండా వచ్చి నీ జోబిలో పడుతుంది. ఏం జరగాలనుందో జరుగుతుంది. నీలో నుంచి రూపాయి ఎక్కడికి పోవాలనో, ఎప్పుడు పోవాలనో నువ్వు ఎంత పట్టుకున్నా అది పోతుంది, ఆడ చేరుతుంది అంతే. ఉన్నప్పుడు మరి షౌకారులు దాని మీద డబ్బు మీద ఫోకస్ చేసి సంపాదించడం అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఏది ధనం మీద నేను చెప్పేది నువ్వు, వాడు ధనం మీద ఫోకస్ చేసి వాడు ప్రయత్నం చేసినప్పుడు ధనాన్ని సంపాదిస్తా అన్నాడని చెప్పిన. కర్మ ప్రకారమే జరిగింది, కర్మ ప్రకారమే జరిగింది, జరగాల్సింది ఉంది కాబట్టి జరిగింది. నీవేమన్నాను నాకు జరగడం లేదే అంటే మనస్సుకు పని పెట్టావు, మనస్సుతో జరిగిందని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఆడ జరగాల్సింది జరిగిందంటే. ఏదైనా అంతే అమ్మా. ఏ ఒక్కటైనా సరే చివరికి నువ్వు నీళ్లు తాగుతాడావు అనుకో, ఆ నీళ్లు తాగేది కూడా నీ కర్మలో ఒక భాగమే. నేను నీళ్ళు తాగుతానని నువ్వు అనుకుంటున్నావు, కర్మలో ఆ టైంలో ఖచ్చితంగా తాగాల్సింది ఉంది కాబట్టి నువ్వు తాగుతాడు.
అంతే. ప్రతి మూమెంట్, ఉదాహరణకి సినిమా షూటింగ్ తీసినాడు, సినిమా ప్రారంభమైంది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు తల ఇట్లా చక్కగా పెట్టింట, స్టార్ట్ అంటాడు వాడు. స్టార్ట్ అంటానే కెమెరా ఆన్ చేస్తాడు. అప్పుడు నా తల ఇట్లా తిరగాలంటే ఏ 50-60 ఫిల్ములు స్పీడ్తో పోతే నా తల సరని ఇట్లా తిరుగుతుంది. అదే నువ్వు ఫిల్మ్ తీసుకొని చూడు, డైరెక్షన్ ఇట్లుంటుంది, మళ్ళా ఇట్లా 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 ఫిల్ములన్నీ వేరుగా ఉంటాయి. స్పీడ్లో తల సరని ఇట్లా తిరిగినట్లు కనపడుతుంది మనకు సినిమాలో. కాబట్టి ఆ సినిమాలో ఏ సీను, ఏ డ్యాన్సు, ఏది కనపరావాలనో, ఏది ఉందో నువ్వు 1,00,000 సార్లు సినిమా చూడు, అది అంతే కదూ. ఏమన్నా మార్పు ఉంటుందా? ఇది అంతే. ఈ జీవితం కూడా అంతే. ఊరికే ప్రతి మనిషి అనుకుంటున్నాడు కానీ ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది. ఆల్రెడీ ఉంది, ప్లే చేసుకోండి. నా ప్రయత్నంతో నేను సాధించినానంటే అన్నావు, కరెక్టే. అది సినిమాలోటిదే, నువ్వు మిందేసుకుంటున్నావు. కాబట్టి భగవాన్ తల్లికి కూడా అదేమో చెప్పినది అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ కులానికి భేదాలు పెట్టేది. నువ్వు తక్కువ కులము, నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చోకూడదు, ఈ వంట తినొద్దు, ఇవన్నీ చెప్తా ఉంటే అప్పుడు రమణ మహర్షి చెప్పినాడు, ఎప్పుడు ఏది జరగాలన్నా జరుగుతుంది. భగవాన్ కూడాను కొండలో వచ్చి కూర్చున్నాడు, వచ్చి విపరీతంగా ఏడుస్తుంది, ఇంటికి రారా నాయన, అన్ని వసతులు ఏర్పాటు చేస్తాము, ఫుల్ స్వతంత్రం ఇస్తాము అంటే కాదలే, మాట్లాడలే. అప్పుడు గుండు మీద బొగ్గుతో రాసినాడు, ఈశ్వరుడు వారి వారి ప్రారంధాలను బట్టి నడిపిస్తున్నాడు, ఎవరికి ఏది జరగాలన్నా జరుగుతుంది, ఎవరికి ఏది జరగకూడదు ఎంత ప్రయత్నం చేసినా జరగదు, కాబట్టి మౌనము శ్రేష్టము, నువ్వు ఊరుకుంటున్నాడు. మనం తాపత్రయపడతాడమే తప్ప ఖచ్చితంగా జరిగేది మాత్రం జరిగే తీరుతుంది. నేను ఊరుకుంటే ఎట్లయితుంది అంటే మనసు ఊగులాడితే ఏమవుతుంది? ఊరుకున్నా దానికి చేత కాదు, ఊగులాడినా దానికి చేత కాదు. దానికి ఏం శక్తి ఉందని ఊరికే నువ్వు భ్రాంతి పడతాండావు, భ్రమ పడతాండావు అంతే. లోపల ఉండేటువంటి చైతన్య శక్తి ఏం చేయాలనో అది చేస్తూ ఉంది, జరిగేది జరుగుతూ ఉంది అంతే. ఎవరి చేతిలో లేదు. డాక్టర్ నాకు రోగం బాగా చేసినాడు, అదే డాక్టర్ అంటున్నాడు, అమ్మ నేను ఫీజు తీసుకునేది నాకు తెలుసు, మందులు రాసినది నాకు తెలుసు, కానీ రోగం బాగైనది మాత్రం నా చేతిలో ఏముంది, మా దేవుని చేతిలో ఉంది అంటున్నాడు. ఫీజు ఏమో ఇటు తీసుకుండే. చివరికి సీరియస్ కేసు అయితే దేవుని నమ్ముకో అంటున్నాడు. ఆ మౌనంగా ఉండడము, కర్మ సిద్ధాంతాన్ని మనము సమ్మతించడం, ఒప్పుకోవడం అంటే అంత సులభంగా లేదు. కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకొని ఊరుకుంటే అది రమణ మహర్షి జీవితమే మనకు నిదర్శనం. ఆయన కథల్లే, మాట్లాడలే, సంవత్సరాలు మౌనంగానే ఉన్నాడు. ఆయనకు ఏం లోటైంది? అసలు రోజుకు 20-30 ఇస్తర్ల నిండు రకరకాల పదార్థాలు వచ్చి పడతా ఉంటాయి ఆయనకు. యాద్దినాల నా తింటే నాకు అదృష్టం, నా జీవితం ధన్యం అంటాడు, తీసుకొచ్చి పెడతాడు. గోరే అడక్క తినేటోళ్ళు అంతమంది ఉంటారు, వాళ్ళకు పెట్టిపోరంటే వాళ్ళకి ఎందుకు పెట్టాలా? నేను రమణ మహర్షి పెడితే పుణ్యం, ధన్యం.
కాబట్టి ఆయన ఎవరిని ఏం అడగలే. ఇదే కాదు, జీవితంలో రమణ మహర్షి ఏ విషయంలో కూడాను ఎవరినే కానీ నోరెత్తి అడగనే లేదు. కనీసం నాకు గ్లాసు నీళ్ళు ఇరా అని కూడా అడగలే. చివరి దశలో ఆయన పాసు పోస్తే ఆ నీళ్ళు తీసుకొని పోయి పారేసేకి వానికి ఆ శ్రమ ఎందుకు అని తాను నీళ్ళు కూడా తాగలే. స్వామి తెల్లవారిన తర్వాత మీ మూత్రం లేదే అన్నాడు. అంటే మూత్రం ఉండే నువ్వు దాన్ని తీసుకొని పోయి పారేసి శుభ్రం చేసి మళ్ళీ ఆడపెట్టాలి కదా, ఎందుకు అంత శ్రమ అని నేను నీళ్ళు తాగలేదన్నాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఏ ఒక్కరి మీద మనిషి ఆధారపడకుండా జీవించేది నేర్చుకుంటే దేవుని మీద నువ్వు ఆధారపడతావు. ఏ ఒక్కరి మీదైనా నీ జీవితం ఆధారపడి ఉంది అంటే అది అలవాటైపోతుంది. నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు, జీవించు. దేని మీద ఆధారపడొద్దు, జీవించు. అప్పుడు దైవం మీద ఆధారపడినట్లయితుంది. దైవం మీద చూసుకుంటాడు, ఇంకా తప్పదు కదా. కాబట్టి రమణ మహర్షి జీవితంలో ఏ చిన్న విషయంలో కూడా ఆధారపడలే. అసలు కుంపటి పెట్టింటారు కింద, ఆయనకు ఆస్మా, చలికాలంలో ఊపిరాడదు, అందుకోసం కుంపటి పక్కన పెట్టింటారు కింద పెట్టి వాడు మర్చిపోయినాడు పాపం. అవి బొగ్గులు రాసుకుంటూ మంటలేసింది. మంటలేస్తే అట్లే కూర్చున్నాడు. తొడంతా కాలిపోతుంది. కాలిపోతా అంటే శిష్యుని చూసినాడు, స్వామి స్వామి నీ తొడ కాలిపోతుంది అని. అంటే ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఏమిరా ఆడ నువ్వు కుంపటి రాజేసిపోయినావు, మరి అది మండుకుంటుంది కదా, కొంచెమైనా నీకు తెలివి ఉందా, పెట్టినోని తీసేయాలి కదా, ఇన్ని మాటలు మాట్లాడాలనో వద్దా, మనమైతే మాట్లాడతామా లేదా. ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడు? ఏది జరగాలనో అది జరిగే తీరుతుంది. అంటే అక్కడ ఆ కర్మ సిద్ధాంతాన్ని, దైవాన్ని నమ్మడం అనేటువంటిది అంతే. సర్కోమ వ్యాధి వచ్చింది, డాక్టర్లు వస్తూ ఉండరు, రకరకాల మందులు ఇస్తూ ఉండరు, ఒక్కటే మాట అన్నాడు, అది వచ్చింది, వచ్చినది ఎలా పోవాలనో అలా పోతుంది, దాని జోలికి మీరెందుకు పోతారు నాయన, ఎవరు చెప్పినారు మీకు అంటే ఒక్కడినలే, స్వామి మీకు తెలుదులే, అది మేము బాగా చేస్తాము. డాక్టర్లు మాటలు ఆపరేషన్లు చేసిరు, అన్నీ చేసిరి, కానీ ఏం జరగాలనో అది జరిగింది. కానీ ఒక్కరి మీద నింద లేదు, ఒకరికి బాధ లేదు, ఒకరిని అవమానించలేదు, నువ్వు ఇట్లా చేసినావే అని అనలేదు, ఏం లేదు, మౌనంగానే ఉన్నాడు. ప్రాణం పోతున్నా మౌనంగా ఉన్నాడు, పరిస్థితులు తారుమారైన మౌనంగానే ఉన్నాడు, ఎవరి మీద ఆధారపడలేదు, దేని మీద కూడా ఆధారపడలేదు. చూడండి, ఆయన చరిత్ర తీసుకోండి, ఫలాన్ని నాకు తీసుకొని రాండి అని ఒక్కటి నిరూపించండి చూద్దాం. జీవితంలో లేదు. మరి జీవితం సాగిందా లేదా? అంటే ఆ టయానికి ఆయనకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఆడ చేరుతుంది, ఏ లోటు లేకుండా జీవితం సాగిపోయింది. మరి మనిషికి ఇంత తాపత్రయపడి ఇంత పెద్దగా ప్రయత్నం చేస్తాడు, నిరంతరం ప్రయత్నం చేస్తాడు, అన్ని ఫెయిల్యూర్, ఏదో కొన్ని పాస్ అవుతున్నాయి. మరి కాబట్టి కర్మ సిద్ధాంతం ఏది జరగాలనో అది జరిగే తీరుతుంది అనేటువంటిది అది గొప్ప సందేశం రమణ మహర్షిది. కాబట్టి మౌనంగా ఉండవు. మౌనంగా ఉన్నవాడు మాత్రమే భగవంతుని నమ్మినట్లు, శరణాగతి చెందినట్లు. ప్రయత్నం చేసేవాడు భగవంతుని ఎట్లా నమ్మినట్లు? భగవంతుని నమ్మింటే నీ ప్రయత్నం ఎందుకు అవసరం వచ్చింది?
కాబట్టి నీ ప్రయత్నం అనేటువంటిది ఆలోచనలో కానీ మనసులో కానీ బుద్ధిలో కానీ పుట్టకూడదు. అప్పుడు దైవశక్తి నీకు తోడవుతుంది, దైవం నీ పని చేస్తుంది. అది మనమేమనుకుంటున్నాము, దైవం ఎట్లా మనకు సహాయం చేస్తాడు అని మనం అనుకుంటున్నాం. కాదు, నీ ప్రయత్నం ఎక్కడ అంతమవుతుందో అక్కడ భగవంతుని యొక్క క్రియ మొదలవుతుంది. నీది అంతమైనప్పుడు అది మొదలవుతుంది. అంతమయ్యేది నీకు తెలుస్తుంది, మొదలయ్యేది నీకు తెలియదు. కాబట్టి ప్రయత్నం అనేటువంటిది ఒక తారస్థాయి వరకు చేస్తావు నువ్వు, మళ్ళా చేసేకి లేదు, ఊరుకుంటావు. అప్పుడు దైవశక్తి తోడవుతుంది నీకు. అందుకే చూడు, ప్రతి ఒక్కరు కూడాను ఎంతో ప్రయత్నం చేస్తారు. చిట్ట చివరికి దేవుడా నువ్వే దిక్కంటాడు, నువ్వే దిక్కంటాడు అంతే. అదేదో ముందే అనంటే సరిపోతుంది, చివర్లో అంటాడు. కానీ మనకు తెలిసొచ్చు, తెలియకపోవచ్చు, ఊహ అనుకోవచ్చు, భ్రమ అనుకోవచ్చు, అబద్ధం కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనల్ని దైవశక్తి మాత్రం నడిపిస్తూ ఉంది. మనలో దైవశక్తి మాత్రం ఉంది అని ఎట్లా చెప్తావు? ఇది పోతే వాడిని గుంతలో వేస్తా ఉండరా లేదా? ఉన్నట్లే కదా, ఇంకా ఏదో శక్తి ఉంది. కాబట్టి మనలో ఉండే శక్తిని మనమే తెలుసుకోలేకపోతే ఎక్కడో ఏ లోకంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ్ణి, ఈశ్వరుణ్ణి నేను ఎలా తెలుసుకుంటా? ఊహ. కాబట్టి నీలో ఉండేటువంటి దివ్యశక్తిని నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు ఏది తెలుసుకోలేవు. ప్రయత్నం చెయ్యి, సాధ్యమే, నీకు తోడవుతుంది. చదివి 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 పరీక్షలలో 0 వచ్చిందంట. విని 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 0 వచ్చిందంట. 0 వస్తే దీంట్లో మంచిది. విని 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 నాకేం తెలియదు, లాస్ట్గా నాకేం తెలియదు అంటాడు. అది మహాశ్రేష్టమైంది. స్వామి నాకు ఏం తెలియదు స్వామి, నాకు మోక్షం కావాలా అని రమణ మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఓహో, ఈమెకు ఏమీ తెలియదంట. ఏమీ తెలియకపోవడమే మోక్షం కదా, ఇంకా ఇచ్చేది ఏంటి అన్నాడు. ఏమీ తెలియదన్నప్పుడు అదే మోక్షమమ్మా, ఇంకా మళ్ళీ ఇచ్చేది ఏంటి అలా? ఒక పిల్లోడు వచ్చి పండు తీసుకొచ్చి భగవాన్కి ఇచ్చినాడు. ఏం రా నువ్వు తినకూడదా అంటే, నువ్వు తిను అన్నాడు. ఇప్పుడే నేను టిఫిన్ చేసి వచ్చినాను. శరీరం నువ్వు కాదు కదా, నువ్వు చెప్పినాడు లేదా శరీరం నేను కాదని, మళ్ళీ తిను. అప్పుడు నా పాట నాకే చెప్పిన ఆయన బాగుంది.